సో ఎక్స్ప్రెస్ రాజా, మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ అంటే స్పీడ్ సార్. గురుగారు ఏమన్నారు? సార్ ఏ దాన్నైనా స్పీడ్ గా చేసేదాన్ని ఎక్స్ప్రెస్ అంటారు సార్. ఆహా, అవునా? అవును సార్. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి? ముందు నుంచి ఉంది సార్. ఇది ముందంటే మన ముందు జనరేషన్ నుంచి ఏదైనా కూడా పని ఫాస్ట్ గా చేస్తే ఎక్స్ప్రెస్ గా ఉంది అంటారు. ఎక్స్ప్రెస్ ట్రైన్లు, బస్సులు. ఆహా, మీ పేరు? సార్ షేక్ షావలి సార్. ఓకే, మీకు అంటే ఇలాంటి విషయాలు ఎలా తెలిసాయి మీకు? అసలు ఇదంతా ఎలా జరుగుతుంది మీకు? సార్ ఇది తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచి ఇంతేనా మీరు? అంతే సార్. అలాగే ఉండి. ఏం చేస్తుంటారు మీరు? యాక్టింగ్ సార్, అట్లా చేస్తూ ఉంటాను సార్. ఓకే, యాక్టింగ్ లాంటిదా? యాక్టింగ్ యాక్టింగే సార్. యాక్టింగ్. ఓ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్ప్రెస్ గురించి ఆయన బాగా ఆలోచించారు, తీవ్రంగా చర్చించారు ఆయన. ఇంకెవరైనా చెప్తారు ఎక్స్ప్రెస్ అంటే ఏంటో? ఎక్స్ప్రెస్ అంటే పర్టికులర్ స్పీడ్ లిమిట్ ఉండదు, ఇన్ఫినిట్. జస్ట్ లైక్ మీరు ఎలా మాట్లాడతారో అలానే. ఓకే, మీ మాటలకి స్పీడ్ లిమిట్ ఉండదు, ఎక్స్ప్రెస్ కి స్పీడ్ లిమిట్ ఉండదు. ఆబ్వియస్లీ. yes, మీ ట్రైన్ కొంచెం స్లో వెళ్తాను, పర్లేదు, స్పీడ్ అందుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఓకే, థ్యాంక్ యూ. ఆ మాత్రం స్పీడ్ ఉండకపోతే మీ దగ్గర కుదరదు కదా. ఓకే, నా బుర్రకు పదులు పెడుతున్నాను నేను కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా ఎక్స్ప్రెస్ అంటే ప్రదీప్, ప్రదీప్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్, ఇంకా ఎక్స్ప్రెస్ అంటే టికెట్ ఛార్జ్ ఎంతనా? ఎక్స్ప్రెస్ ఛార్జ్ నీకు పాసే. ఓకే, ఎక్స్ప్రెస్ అంటే ఎక్సైట్మెంట్ తో కూడిన ప్రతి ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. సో ఇవాళ మన ఎక్స్ప్రెస్ రాజా గురించి చెప్పాలి అంటే, ఈ షో గురించి చెప్పాలంటే ముందుగా మా సుబ్బారావు గురించి చెప్తాను నేను కదా. సో మా సుబ్బారావుకి పెళ్ళయింది. ఓకే, కొత్త అత్తారింటికి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ 2 అల్లుళ్ళు ఉన్నారు అక్కడ. అంటే ఇతనికి ఇంకో 2 బ్యాచ్, ఇంకో 2 బ్రదర్స్ ఉన్నారు. సుబ్బారావు అంటారు. సుబ్బారావు తెలీదా? ఎక్కడెక్కడో నుంచోసారి లావుగా, సన్నగా, పొట్టిగా, పొడుగ్గా, తెల్లగా ఉంటాడు. నాలైతే ఉన్నాడు కదా. నీ అంత అందం అసలు చాలా కష్టం అసలు. సో అత్తకి 3 అల్లుళ్ళు. అత్త అనుకుంది, నా అల్లుడికి ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి, మా అల్లుడు మంచోడో కాదో చూసుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ అల్లుడిని తీసుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి ఆవిడ సముద్రంలో దూకేసింది. అయ్యయ్యో అత్త అని చెప్పి దూకాడు, అతను బయటికి కాపాడాడు. అరే మా అల్లుడు నన్ను కాపాడాడే అని చెప్పి అల్లుడి కోసం గోల్డ్ చైన్ కొనిచ్చింది. ఓకే సరే బాగుంది కదా అనుకుని 2వ అల్లుడిని తీసుకెళ్లి మళ్ళీ సముద్రంలో దూకేసి, అయ్యయ్యో మా అత్త అని చెప్పి లోపల తీసుకెళ్లి కాపాడుకుని తీసుకొస్తే నా అల్లుడు ఇంకా మంచోడు వీడికి అని చెప్పి పెద్ద బైక్ కొట్టుకొని ఇచ్చాడు. సో 3వ అల్లుడు మా సుబ్బారావు వెళ్ళాడు. సరే అని చెప్పి దబేలని సముద్రంలో దూకేగానే సుబ్బారావు డౌట్ వచ్చింది. వీడికి గోల్డ్ చైన్ కొనేసింది, బైక్ కొనేసింది, ఇంకా నాకేం కొంటుంది, ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి కదా అనుకుని ఎందుకైనా మంచిదని అక్కడ వదిలేసి వచ్చేసాడు. ఇంటికి రాగానే పెద్ద మర్సిడీస్ బెంజ్ కారు ఉంది. వావ్ అనుకుంటే వాళ్ళ మామగారు బయటకు వచ్చి థ్యాంక్స్ అల్లుడు అని కీసి ఇచ్చాడు అనమాట. సో మీరు కూడా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు చాలా గెలుచుకుని ఉంటారుగా మీరు చేసిన తింగర పనులకి. వస్తాయి అలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు. ఎస్ మాస్టర్, మీ పేరు? శరత్ రెడ్డి. ఓకే శరత్, టెల్ మీ. బర్త్డే కి ఫ్రెండ్ కి 100 రూపాయలు పెట్టి కేక్ కొడితే 1000 రూపాయలు పెట్టి కాటన్ బీర్లు వస్తాయి. నీ బర్త్డే ఎప్పుడు? జనవరి 18th. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్, బాగా మీ తెలివితేటలు వాడి ఏం చెప్పినా నుంచుని చెప్పండి అమ్మా. మామూలుగా సార్ నేను ఎప్పుడైనా గిఫ్ట్లు కావాలి అంటే నాది బర్త్డే అని చెప్పేసి నేను ఫన్నీగా తీసుకుంటూ ఉంటాను సార్, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర. ఎన్నిసార్లు జరుపుకుంటారు సంవత్సరం మీరు? ఇయర్ లో 2 times చేసుకుంటాను సార్. సరిపోతుందా? పర్లేదా? సరిపోతుంది సార్. కంఫర్టబుల్ గా మీరు? ప్రాబ్లమ్స్ ఏం లేవు? ప్రాబ్లమ్స్ ఏం లేదు సార్. ఓకే ఓకే, మార్నింగ్ అంతా బానే ఉంటుంది. ఓకే ఓకే. అసలు ఒరిజినల్ గా మీ బర్త్డే ఎప్పుడు? 24 సార్, 4th month. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 24th కదా మీ బర్త్డే. ఇప్పుడు టీవీలో చెప్పారు కాబట్టి ఇంకెవరు మోసపోరు మీ దగ్గర. థ్యాంక్ యూ, కూర్చోండి. ఓకే సార్. దిస్ ఇస్ రూపిని. 1 రూపీ, 2 రూపీ? ఓన్లీ రూపిని. ఓన్లీ రూపీ? రూపిని. ఎస్ రూపీ, చెప్పండి. యాక్చువల్లీ చిన్నప్పుడు మనకి పావులాట ఆడుకోవడం, లేదంటే మమ్మీ డాడీ ఆట ఆడుకోవడం మనకి ఫార్మాలిటీ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఆడతారు ఆ ఆట. అలానే నేను కూడా మా ఇంటి పైన బిల్డింగ్ మీద అమ్మ నాన్న ఆటలో ఆడుతున్నాను. అందులో హీరో నితిన్ నా హస్బెండ్. అలా నేను ట్రీట్ అవుతూ ఆడుతున్నాను. బాగా ఇన్వాల్వ్ అయిపోయా గేమ్ లో. నేను ఫైట్ చేస్తున్నాను నితిన్ తో, నువ్వు ఎందుకు లేట్ గా వచ్చావు ఈ రోజు, నాకు గిఫ్ట్ తీసుకొచ్చా అన్న, తీసుకొచ్చావా, సంథింగ్ అని చెప్పేసి ఆడుతూ ఉన్నాను.
ఇంకా పక్కన ఎవరున్నారో అని చూసుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయా ఆటోలో. సడన్ గా మా మామయ్య నువ్వు ఏం చేస్తున్నారని పైకి వచ్చారు. చూసేసారు మొత్తం నా కన్వర్సేషన్ చూసేసారు. ఏమనలేదు, సైలెంట్ గా నేను చూసా. ఇంకా నేను సిగ్గుపడుతున్నాను, ఇంకా అరే మామయ్య చూసేసారి అని చెప్పి కిందికి వచ్చారు. మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు కింద. పెళ్లి చూపులా? లేదు మామూలుగా గెట్ టుగెదర్ లాగా ఇంట్లో. కిందకి వెళ్ళి కన్వర్సేషన్ జరుగుతుంటే మా మామయ్య వెళ్ళి చెప్పారనమాట, రూపినికి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు యాక్టింగ్ లో, తన హస్బెండ్ అంట నితిన్ అంట, పోనీ ఫ్యూచర్ లో తనకే ఇచ్చి పెళ్లి చేసేద్దాంలే అని చెప్పారు. ఆ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ నాకు పెద్ద గిఫ్ట్. తర్వాత నితిన్ గారిని కలిసారా? కలవలేదు, అనుకున్నాను కలుద్దామని, బట్ చాలా బిజీగా ఉన్నారని చెప్పేసి. వెరీ గుడ్ అమ్మా, నితిన్ గారు ఎంత అదృష్టం చేస్తున్నారు. ఓకే, ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడమే నాకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. ఇలాంటప్పుడే మైక్ బంద్ చేయదు ఏంటో. ఊదమ్మా ఇప్పుడు చెప్పు గట్టి. ఈ ఎక్స్ప్రెస్ రాజా షోకి రావడమే నాకు పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్. మీరందరూ రావడమే నాకు అతిపెద్ద గిఫ్ట్. నువ్వు బిస్కెట్ వేస్తే నేను వేయకూడదా ఏంటి? కూర్చో. హాయ్ ప్రదీప్. చెప్పండి. హాయ్, నా పేరు లావణ్య. ఎస్. మా తాతయ్య ఉంటారు ఇంట్లో. తాతయ్య పని చెప్తే ఎవ్వరు వినరు. హాయ్, సూపర్. అవ్వలేదా? అయితే ఒక రోజు ఉండి తాతయ్య నన్ను ఏటీఎం దగ్గరికి వెళ్ళి మనీ తీసుకొని రమ్మని చెప్పేసి పాస్వర్డ్ చెప్పినారు. దాంట్లో చూసరికి ఎక్కువ మనీ ఉన్నాయి, ఒక 500 నేను ఎక్స్ట్రా డ్రా చేసుకొని వచ్చిన. ఇంటికి వచ్చేసరికి తాతయ్యకి మనీ ఇచ్చిన, 500 నా పాకెట్ లో పెట్టుకున్నా. తాతయ్య చూసినావారా ఇంట్లో ఎవరు పనినట్లేదు, నా లావణ్య తల్లినే పనిన్నది అని నాకు ఇంకా ఎక్స్ట్రా 500 ఇచ్చిరు. అదే ఆయనకు తెలియకుండా నాకు ఇచ్చేసారు అనమాట. ఓకే, స్మాషర్ మీరే. నేను నార్మల్ గా కాలేజ్కి వెళ్తున్నా. నార్మల్ గా కాలేజ్కి వెళ్తా? నార్మల్ గానే వెళ్తాం, అలా అందరిలాగా సింపుల్ గా. బ్యాగ్ లో బుక్కులు అవన్నీ ఉండవు, జస్ట్ నార్మల్ గా వెళ్తా. వెళ్తుంటే ఒక ఆయన ఎవరో తెలియదు స్ట్రేంజర్ వచ్చి, అన్నా నీకు ఒక గిఫ్ట్ ఇవ్వచ్చా అన్నాడు. ఈయనెవరు నాకు గిఫ్ట్ ఇస్తా అంటాడు. నేను పరేషాన్ అయినా. అయితే ఆయన అన్నాడు, ఏం లేదు తమ్ముడు, ఒక బుక్ ఇది ఒకసారి చదువు అన్నాడు. చదువుడేందన్నా? ఏం బుక్ అన్నా అంటే, తమ్మి ఇది ఒక బైబుల్. తెరిచిన, అమ్మా ఇది బాగా గిఫ్ట్ ఇచ్చిన అని ఏదో బుక్ జర మందంగానే ఉంది. అది తెరిచి చూస్తే అంతా చదివినాక అలాంటి బుక్కులు మళ్ళీ 1000 కొట్టి అలాంట. కొట్టించినావా? ఎక్కడ కొట్టి పైసలు ఎక్కడికి మన కాడ. చిన్న ఉన్నప్పుడు మా ఇంటి ముందు నుండి వెళ్ళే బస్సు అద్దం పగలగొట్టిన. చిన్న ఉన్నప్పుడు అంతే పగలగొట్టిన, అట్లా అనిపించింది. కరెంట్ ఇప్పుడు బస్సు వెళ్తారా? ఎందుకు పగలగొట్టావు? రోజు బిల్డింగ్ పై నుంచి రాలేసేటోని. అయితే ఆ రోజు బస్సు వచ్చింది, అయితే కరెక్ట్ గా అద్దం తగిలింది, పగిలిపోయింది. సర్ప్రైజ్ ఏమొచ్చిందంటే ఇంటికి 3000 బిల్ వచ్చింది. మీ ఇంట్లో వాళ్ళకి వచ్చిందా గిఫ్ట్? వెరీ గుడ్, సూపర్. సార్ నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఒకసారి ఎగ్జిబిషన్ వెళ్ళాను నేను. తొందరగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి మాస్టర్. ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ నేను మామూలుగా గిఫ్ట్లు అన్ని పెట్టారు సార్. అక్కడ మామూలుగా దాన్ని షూట్ చేస్తే దాని మీద చిన్న ఒక అగ్గిపెట్టి పెట్టింటారు అనమాట. మామూలుగా దాన్ని షూట్ చేసి అది ఏ వస్తువు పడిపోతే అది మనకే అనమాట. నేను షూట్ చేయకముందే పడిపోయింది సార్. అది వాళ్ళు ఏమనుకున్నారంటే నేను షూట్ చేసినందువల్లనే పడిపోయింది అని చెప్పేసి అది తాజ్ మహల్ బొమ్మ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు సార్. అది నాకు చాలా సర్ప్రైజ్ సార్. అది జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంది సార్. అది మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి వేసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. ఒకరోజు నేను మా నాన్న బండి తీసుకొని బయటకు వెళ్ళిన, తిరుగుతుంటే అది పంచర్ అయిపోయింది. ఇంటికి వెళ్తే తీరతాడేమో అని నాకు భయం అవుతుంది. భయం అవుతుంటే ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న ఒక ఆయన వచ్చి బండి అడిగిందంట, ఇస్తా అన్నాడంట. నేను వచ్చి మా నాన్నకి ఇవ్వాలని లేదు కానీ ఇస్తా అన్నాడట. నేను వచ్చి బండి పంచర్ అయింది నాన్న అంటే థ్యాంక్స్ రా అని అప్రిషియేట్ చేసిండు. వెరీ ఇంట్రెస్టింగ్. ఈసారి రోజుకు ఒకసారి పంచర్ చేస్తూ ఉండు అప్పుడప్పుడు. నేను స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేశాను. సో రన్నింగ్ రేస్ లో మా ఫ్రెండ్ ఫస్ట్ వచ్చింది, బట్ తనకి ఇవ్వకుండా ప్రైజ్ నాకు ఇచ్చారు. నా పేరు రాసుకున్నారు కాబట్టి. హాయ్ ప్రదీప్. హలో, హౌ ఆర్ యూ? గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. 3 రూపీస్. అయితే ఒక రోజు నేను కాలేజ్ బంక్ కొట్టి కారిడార్స్ లో తిరుగుతున్నా. కారిడార్స్ లో తిరుగుతున్నా తప్పించుకొని. అప్పుడు ఫ్యాకల్టీ చూసి, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, నీ ర్యామ్ వాక్ చాలా బాగుంది, యాన్యువల్ డే కి ర్యామ్ వాక్ చేస్తావా అని. ఎక్కువ తిరుగుతుంటే ర్యాంప్ వాక్ చేయమన్నారా? వెరీ గుడ్. ఏ కాలేజ్ చదువుతున్నామ్మా? బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఓకే. ఒకసారి మమ్మీ ఇంట్లో లేదు,
అయితే అప్పుడు సడన్ గా రిలేటివ్స్ వచ్చారు ఇంటికి. అప్పుడు నేను అన్నయ్య ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అయితే నేను ఏం చేశానంటే నాకు వంట రాదు. అయితే అన్నయ్యని రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తెమ్మని చెప్పాను. రిలేటివ్స్ నేను చేశానని చెప్పి వాళ్ళ దగ్గర కాంప్లిమెంట్ తీసుకున్నాను. నువ్వు నాకు నచ్చావా? నేను చూసా ఈ సినిమా, చూసాను. నేను కూడా చూసా. నువ్వు నాకు నచ్చావు, భలే ఉంటుంది ఆ సినిమా. క్రేజీ ఆన్సర్స్, కమాన్. ఏమక్క మళ్ళీ వచ్చావా? చిన్నప్పుడు అందరికి కామన్ గా స్కూల్ కి వెళ్ళాలంటే ముళ్ళ కంపలో కూర్చోబెట్టినంత ఇరిటేషన్ వస్తుందేమో. నాకు ఇప్పటికీ అలాగే ఉంటుంది స్కూల్కి వెళ్ళమంటే. ఆబ్వియస్లీ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండేది. ఎప్పుడు ఎలా తప్పించుకోవాలా అని చూసేదాన్ని. మా స్కూల్లో రాకపోతే పేరెంట్స్ చేత కాల్ చేయించాలన్నమాట. సో నేనేం చేశానంటే మా అమ్మలాగా వాయిస్ మార్చి నేనే కాల్ చేశాను మా ఇన్ఛార్జ్ కి. సార్ ఈరోజు రూపినికి చాలా స్టమక్ పెయిన్ ఉంది, రావట్లేదు అని చెప్పి. బట్ సార్ నాకంటే ఇంటెలిజెంట్, నా వాయిస్ గుర్తుపట్టేశారు. అమ్మ రూపిని నువ్వే మాట్లాడేది నాకు తెలుసు, నాకు అర్థమైంది అని చెప్పి మీ మదర్ కి కాల్ చేశా. నువ్వు ఇలా కాల్ చేసి స్కూల్ కి రావట్లేదు అని చెప్తున్నా అని చెప్పారు సార్. ఆ అమ్మ బస్ లో ఉన్నారు, ట్రావెలింగ్ లో. కాల్ చేశారు సార్, మేడం ఇట్లా ఈ రోజు మీ అమ్మాయి స్కూల్ కి రాలేదు అండ్ మాకే కాల్ చేసి స్టమక్ పెయిన్ అని చెప్తుంది అంటే మా అమ్మకి ఫీజు కట్టలేదా అని అర్థమైందంట. నన్ను ఎంత తిడుతుందో అని నేను టెన్షన్ పడుతుంటే ఇంట్లో నా దగ్గరికి వచ్చి అంటే ఏం లేదు, కృష్ణనగర్ లో చిన్న పని ఉంది, ఈ లోపల చూసుకుందాం అని చెప్పు. అమ్మ నా దగ్గరికి వచ్చి ఫీజు కట్టాలంట కదా సార్ కాల్ చేశారు అని అన్నారు. నేను ఫుల్ టెన్షన్ పడుతున్నా ఏమైపోతుందో అని. టూ డేస్ రెస్ట్ తీసుకోవాలి నేను గ్లూకోజ్ ఎక్కించుకుని. వెరీ గుడ్. అయితే ఓ రోజు ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు కాలేజ్ కి డైలీ వెళ్ళేదాన్ని. కానీ ఐ హేట్ ద ఎకనామిక్స్ క్లాస్, ఇట్స్ వెరీ బోరింగ్. మా సార్ చెప్తుంటే లాస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు కూర్చుని మామూలుగా ఇప్పుడు లాగా. అయితే ఒక రోజు విజిల్ కొనుక్కున్నాం 2 రూపీస్ పెట్టి బయట. లాస్ట్ బెంచ్ లో కింద కూర్చొని విజిల్ వేసామన్నమాట వైల్ క్లాస్ ఇస్ రన్నింగ్. అయితే సార్ ఎవరమ్మా అది ఇది అని అడిగారు. నార్మల్ నాది గర్ల్స్ కాలేజ్, సో ఏమనలేకపోయారు. అయిపోయింది. మళ్ళీ ఇంకొక అమ్మాయి తను మళ్ళీ విజిలేసింది. సార్ వెనక తిరిగి బుక్ కింద పెట్టేసి మీరు ఇలా చేస్తే నేను క్లాసే చెప్పాను వెళ్ళిపోతా అని చెప్పారు. మళ్ళీ ఇంకొక అమ్మాయి చూసి మళ్ళీ విజిలేసింది. కదం సార్ బుక్స్ తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఎంకరేజ్ మీ. 2 రూపాయలు మీ జీవితాన్ని మార్చింది. మీ పేరు? పవన్. సో చెప్పండి, మీకు ఎలాంటి గిఫ్ట్లు వచ్చాయి? ఏం లేదు, ర్యాంప్ వాక్ చేస్తుంటే ఇంకా అందరు నవ్వేసరికి నాకే ఇచ్చారు గిఫ్ట్. చాలా మంచి డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. ర్యాంప్ వాక్ చేసావా నువ్వు? ఇక్కడ నుంచో, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రా. ఏంది పరిగెడతా? ఇది రన్నింగ్ రేస్. నువ్వు మామూలుగా ఎలా నడుస్తావు అలా కాకుండా ఒక మంచి అందమైన అమ్మాయిలా నడుస్తుంది. ఓకే, మ్యూజిక్. ఓకే మేడం గారు. నా పేరు ఆశా జ్యోతి. నువ్వు మా అందరికి ఆశా జ్యోతి. అలా అనిపించింది. టైప్ చెప్పమ్మా. యాక్చువల్గా ఏం గుర్తు రావట్లేదు. అబ్బా బాగా జరిగింది. ఆ తర్వాత ఏమైంది? తర్వాత అంతే. అయ్యో నేను అనుకుంటున్నా ఇందాక నుంచి. వాళ్ళు ఏమన్నారు అప్పుడు? వాళ్ళు ఏమనలేదు. నువ్వెవరు అన్నావు తిరిగి? సూపర్, కూర్చోమ్మా కూర్చో. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. అసలు అసలు అలా జరుగుతారు కదా నేను కూడా. ఓకే, యాక్చువల్ గా నాకు గిఫ్ట్ అంటే ఏం రాలేదు లైఫ్ లో. కానీ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉంది, అందులో దానికి మీరు ప్రదీప్ గారు మీరు వస్తే వెరీ వెరీ హ్యాపీ డేస్ ఆఫ్ ద డే. థాంక్యూ.